ఇవాళ సమావేశం కాబోతున్నట్టు ముఖ్యమంత్రితో అయిపోయింది. ఈ రోజుతో కథం. ఏం జరిగింది? ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది? ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటంటే ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసిండు, ఎవరినైనా వదిలిపెట్టడు అన్న ఒక సిగ్నల్ ఇచ్చిండు. బయట చర్చ అంటున్నాను, ఏం పాజిటివ్ పాయింట్స్ వీళ్ళకి వచ్చినాయి, ఏం అడ్వాంటేజ్ అయిందంటే ఒక పెద్ద సమస్యను తెచ్చి మన ముందు ఎత్తేస్తే దాదాపుగా 10-15 రోజుల పాటు దీని మీద మనం చర్చించుకున్నాం, దీని మీదనే మనం మాట్లాడినాం. మిగతా ఇష్యూస్ అన్ని సైడ్ అయిపోయినాయి. అండ్ ఇంకొక వైపున ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు చూడండి దారికి వచ్చినట్టే కదా. ఒక లెక్కన అమ్మో ఇద్దరు ఏదో అటు ఇటు ఉందిరా ఆయన, మనం సైలెంట్గా ఉండాలని ఒక ఇదైతే ఈ సిగ్నల్ అయితే పంపించింది కదా. ఇప్పుడు ఎప్పటికెప్పుడు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగమే ఈ సినీ ప్రముఖుల సమావేశం. ఇక్కడ పోయి మీటింగ్ పెట్టి బస్ సార్ మీరు చాలా గొప్ప సార్, మీరు అది సార్, మీరు ఇది సార్. చూడలేమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చిరంజీవి లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడారు? ప్రభుత్వాలను మీరు ఆకాశానికి ఎత్తడం కాదు, ప్రభుత్వాలను ప్రశ్నించాలా. ఆడ తమిళనాడులో ఉన్న హీరోలను చూసి నేర్చుకోండి. మీరు హీరోలు ఎట్లయితే జీరోలు మీరంతా, వాళ్ళు ఎవరు హీరోలు కాదు. రంగులు వేసుకొని యాక్టింగ్ చేసే వాళ్ళు హీరోలు ఎట్లయితారు?